హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాలయం డైరీస్. ఈ రోజు మనమైతే సత్యసాయి జిల్లా ధర్మవరంలోనే శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతులకు అయితే వచ్చినాము. ఈ జ్యోతుల మహోత్సవం అయితే తొగటవీరులు చాలా ఘనంగా చేస్తారు. ఇది 3 సంవత్సరాలకు ఒకసారి అయితే సంక్రాంతి పండుగ రోజు చాలా ఘనంగా అయితే జ్యోతుల మహోత్సవం జరుగుతుంది. ఒకసారి వీడియోలోకి అయితే వెళ్దాము రండి. అన్న మీ పేరు ఏం పేరు? నా పేరు లక్ష్మీనారాయణ. ఇప్పుడు ఇక్కడ అమ్మవారు జ్యోతులు చేస్తున్నారు కదా, ఇప్పుడు దీని గురించి మీరు ఇట్లా అమ్మవారు అయితే ఎట్లా చేస్తారు, అమ్మవారి బొమ్మ ఇదంతా ఎలాగో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మా యూట్యూబ్ ఛానల్? సంక్రాంతి పర్వదినాన ధర్మవరంలో శతజ్యోతుల కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు ధర్మవరంలో. అదే భాగంగా ఈ రోజు అమ్మవారిని రథ అయితే ప్రాసెస్ అయితే మొదలు పెట్టాము. సో మొదటన అమ్మవారిని దీపంలో ఆహ్వానించి రథ అనేది మొదలు పెడతాము. సో అదే కార్యక్రమం అయితే ఇప్పుడు చేస్తున్నాము, చూడండి. ఈ కలర్ అమ్మవారిని అయితే రూపం చేస్తాం. అమ్మవారిని ఫస్ట్ పూజ చేసిన తర్వాత రూపాన్ని అవుట్లైన్ తీసుకొని కలర్లతో నింపిన తర్వాత మేము మొత్తం ప్రాసెస్ అయితే డిజైన్ చేసి అమ్మవారిని చేసిన తర్వాత జ్యోతులను కూర్చిపెట్టి వెలిగిస్తాం. దీనికి మినిమం 5 గంటల సేపు అయితే సమయం పడుతుంది. 5 గంటల సేపు పడుతుంది అమ్మవారి మొత్తం అమ్మవారు రెడీ కావాలంటే 5 గంటల సేపు పడుతుంది. ఓకే, ఒకసారి అయితే సో అమ్మవారిని అయితే దీపం అయితే వెలిగించినాము. అమ్మవారు పద్యం చెప్పించి తర్వాత స్టార్ట్ చేస్తాం. పాలు ఎందుకు పోస్తున్నామంటే పాలు వేడి చేసి ప్రసాదం చేసేదానికి ఫస్ట్ పాలు వేయాలి. వేసిన తర్వాత రవ్వ తర్వాత బెల్లం తర్వాత గోడంబి, ఖర్జూరము, బాదం పిస్తా, మిల్ మేకరీ ఆ పదార్థాలు దాంట్లోకి వేస్తాం. ఆ పాకు వచ్చిన తర్వాత మేము బియ్యపిండి అవన్నీ వేసి ముద్ద చేసి ప్రసాదం చేస్తాము. ఆదిశక్తి, త్రిపుర సుందరి, మాయే, మహమ్మాయే, సింహకు సింహ, రక్తాంజన, మల్లికాసుర, వారణాది, వాక్కట్టు, సబక్కట్టు, ఇంతమంది ఏదిలే విభూదవే, బండారవే, రంగం, ఆనీట్టు, రక్త పిచాచులే పారిపోను కదా, అందముగా ఆనందవారు ముందు నిమ్మట్టాడు నిలబడిగా మెగడమ్మ సరస్సు నిగ్రహమ్మ ఆశ్రమమే ఒకటంటే ఒకటి కాదు, 2 అంటే 2 కాదు, 3 అంటే 3 కాదు, 4 అంటే 4 కాదు, 5 అంటే 5 కాదు, 6 అంటే 6 కాదు, 7 అంటే 7 కాదు, 8 అంటే 8 కాదు, 9 అంటే 9 కాదు, 10 అంటే 10 కాదు, 10 అంటే దశోతారాలు, 9 అంటే నవగ్రహాలు, 8 అంటే స్థితిపాలకులు, 7 అంటే సప్తఋతువులు, 6 అంటే ఋతువులు, 5 అంటే పంచపాండలు, 4 అంటే దిక్కులు, 3 అంటే త్రిమూర్తులు, 2 అంటే సూర్యచంద్రులు, ఒకటంటే నీవేనమ్మా అందముగా ఆనందం. పాకం బట్టి చల్లారిన తర్వాత పోయేలా దాంట్లోకి కరగల్లంతేనా. ఉంటలు ఉంటాయి. ఉంటల తర్వాత బెల్లము ఉంటలు ఉంటాయి. ఉంటలు దంచి వేరే దాంట్లో కాగబెట్టి పాకంతా వడగొట్టి గస్సి ఉంటాయి కాబట్టి తీసేసి నీట్గా ప్రసాదం చేస్తాం. దీని తర్వాత గోడంబి, ఖర్జూరము, దోసిత్తనాలు, అటుకులు అవన్నీ వేసి పప్పుల పొడి, బాదం పిస్తా బాదం పౌడర్, గోధపిండి, మైదా, మిల్క్ మేడ్ ఏంటిది కోవా వేసుకోవచ్చు, అన్ని వేసుకోవచ్చు. దీంట్లో టేస్ట్ రావాలంటే
టేస్ట్ కోసమే కదా టేస్ట్ కోసం పాలు. తర్వాత దీని తర్వాత బాగా ఉడకబెట్టి మరగబెట్టి పాకు వస్తుంది. ఆ పాకు వచ్చిన తర్వాత దాన్ని చూసి దాని తర్వాత అన్నీ వేసిన తర్వాత బియ్యం పిండి అవన్నీ వేసి బియ్యం పిండి వేస్తాం. ఫస్ట్ బియ్యం పిండి వేసిన తర్వాత గోధుమ పిండి వేస్తాం. గోధుమ పిండి తర్వాత మైదా వేస్తాం. ఒక్క 15 నిమిషాలు 20 నిమిషాలు మంట లేకోకుండా నిప్పులు ఒక్కటి దాని మీద దమ్ము పెట్టి నీట్గా దమ్మిచ్చి పక్కన తీసేస్తాం. పదార్థం గట్టిగా అయితే తీసి పెట్టుకోవచ్చు. పదార్థం చల్లబాగా ఏంటంటే పిండి ఎక్కువ వేసుకుని పక్కన పెట్టిన తర్వాత మనకి మెత్తు ఉందా బిర్రు ఉందా అనేది మనం చేసుకున్న జ్యోతిని పట్టి సరిపోతుందా లేదా అని పట్టి మేము వేస్తాం. ఏమంటారు పూజని ఎలా తయారు చేస్తారు ఒకసారి చెప్తారా? జ్యోతిని ఈ రకంగా బెల్లము పిండి పాకం పెట్టి ఆ రకంగా తయారు చేస్తాం. ఫస్ట్ ఆ రకంగా తయారు చేసి ఆ పైన ఉన్న ఒత్తిని పెట్టేస్తాము. ఆ జ్యోతి పైన పెడతారు. జ్యోతి పైన ఒత్తి పెడతాము. ఆ ఒత్తి పెట్టిన తర్వాత ఇక్కడ కింద ఇవి ఉన్నాయి చెక్కాయలు అంటాము. ఈ చెక్కేసి అట్లా ముందకి చెక్కేసి తర్వాత ఇది జాలర్ పలకలు అంటాము. నేను జాలర్ పలకలు కడిగి సెట్ చేసి ఈ రకంగా దారంతో కదలకుండా కడిపోకుండా కడతాము. కట్టిన తర్వాత మేము ఆ జ్యోతి వెలిగిస్తాము. వెలిగిస్తే ఇంకా పూల డెకరేషన్ చేసి వెలిగిస్తే ఇంకా ఆడతాము. 20 నిమిషాల వరకు ఆడగలుగుతాం. తర్వాత ఇంకొకరు ఎత్తుకుంటాం. ఒకరు మార్చి ఒకరు ఎత్తుకుంటాం. ఆడుకుంటూ వీధులు ఆడుకుంటూ నాదం చేసుకుంటూ చౌడేశ్వరి పాటలు పాడుకుంటూ నాదం చేసుకుంటూ పద్యాలు చెప్పుకుంటూ వీధులు ఇంటింటికి దగ్గర పూజ చేసుకుంటూ టెంకాయలు కొట్టుకుంటూ ఇలా చౌడేశ్వరి గుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు పెళ్లి పెట్టింటారు, పళ్ళను పెట్టింటారు.
చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మంచి వీడియో తీస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.